ఈ వీడియోలో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఒకేసారి 1 అవర్లోనే ఎలా చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి. నేనైతే రాత్రి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత లేస్తూనే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుంటాను తాగటానికి. తర్వాత రైస్ని వాష్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు చేసుకోవటానికి కందిపప్పుని తీసుకొని వాష్ చేసుకొని అన్ని వేసేసుకోవాలి. ఇక్కడ నేను కందిపప్పు బచ్చల కూరతో పప్పు చేస్తున్నాను. ఇలా 2 కప్స్ పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని అందులో వాటర్ పోసేసుకోవాలి. మనం అన్ని రెడీ చేసుకునే లోపు పప్పు అనేది కొద్దిగా సోక్ అయిపోతుంది. అక్కడ రైస్ కూడా సోక్ అవుతూ ఉంటుంది. ఈ పప్పులో కొద్దిగా పసుపు కారం వేసేసుకొని ఇక్కడ చూడండి మా టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చుకున్న ఫ్రెష్ బచ్చల కూర అన్నమాట. బచ్చల కూర హెల్త్ కి చాలా మంచిది. బచ్చల కూర ఒకటి తింటే చాలు మనకి చాలా హెల్తీ అన్నమాట బచ్చల కూర అనేది. ఇలా బచ్చల కూర ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇలా బచ్చల కూర అంతటిని తీసుకొని కట్ చేసుకొని నేను లాస్ట్లో వేసుకుంటాను. ఇప్పుడు వేసుకోను అనమాట. తర్వాత మనం పప్పులోకి టమాటా పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను టమాటోలో సీడ్స్ అన్ని తీసేసుకొని టమాటా వేసుకుంటాను. తర్వాత ఒక ఆనియన్ చిన్నది, ఒక ఆనియన్ 1 టొమాటో, ఒక 3-4 పచ్చిమిర్చి వేసేసుకొని మనము పప్పుని పెట్టేసుకోవాలన్నమాట కుక్కర్లో. పసుపు కారం పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో వేసేసుకొని ఇవన్నీ లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నేను కట్ చేసుకున్న బచ్చల కూరని పెట్టుకొని పప్పు చేసేసుకుంటాను. ఇలా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన టెర్రస్ గార్డెన్ కూర కదా, చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అన్నమాట. ఇలా ఆకుకూరని అంతటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని అంతటిని పక్కన పెట్టేసుకుంటాను. ఒక ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పుని ఆఫ్ చేసుకొని ఆకుకూరని అంతటిని వేసేసుకొని కొద్దిగా చింతపండు వేసేసుకొని ఒక విజిల్ రానిచ్చుకుంటాను అనమాట. ఇలా చేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనకి తర్వాత కావాల్సినవి కూడా రెడీ చేసుకుంటున్నాను. కరివేపాకు వెల్లుల్లి ధనియాలు ఆవాలు జీలకర్ర వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆకాకరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నేను చేసే ఆకాకరకాయ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆకాకరకాయకి పైన కొద్దిగా స్కిన్ని పీల్ చేసేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. తరువాత వీటిని స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ అన్నం ఇంకా అవ్వలేదు, సో అన్నం కుక్ అవ్వటానికి పెట్టేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను వాటర్ వేడి చేసుకున్నాను కదా, అవి తాగటానికి తీసుకెళ్ళిపోతున్నాను. ఇంకా మనకి పప్పు విజిల్ రాలేదు. పప్పు 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత వీటిని స్టీమ్ చేసుకుందాం. అంతలోపు వాటర్ తాగేస్తానమాట. తర్వాత ఇక్కడ మనకి పప్పు విజిల్స్ వచ్చేసింది. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టేసుకొని ఆ కాకరకాయ పీసెస్ని పెట్టేసుకొని లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనము కొద్దిగా ఆయిల్ వేసేసి కొంచెం పొడి ఏదైనా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ పప్పు చూడండి కొంచెం కుక్ అయిపోయింది కదా బాగా. అందులో ఆకుకూర వేసేసుకొని ఒక 1 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుంటాను అనమాట. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకొని మనము కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. అంతలోపు మనకి ఆకాకరకాయ అనేది కుక్ అయిపోయి ఉంటుంది. ఆ లోపు ఇలా లిడ్ని క్లోజ్ చేసేసుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. మనకి ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ పప్పు కుక్ అయిపోయింది, ఆకుకూర తొందరగా కుక్ అయిపోతుంది. అక్కడ అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆకుకూర వేసిన పప్పును కూడా పెట్టేసుకుంటున్నాను. ఇది 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఆకాకరకాయ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది అనమాట. ఆ టైంకి ఇలా పప్పుని పెట్టేసుకున్నాను. ఒకసారి ఆకాకరకాయ చెక్ చేసుకొని ఇంకా నాకు కుక్ అవ్వలేదన్నమాట. తర్వాత ఇక్కడ హనీ వాటర్ చేసిస్తున్నాను పిల్లలకి. పిల్లలు లేచిన వెంటనే ఇక్కడ హనీ లెమన్ వాటర్ తాగుతారనమాట. ఇలా హనీ వాటర్ తాగినారంటే కొద్దిగా వాటర్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేంత వరకు వాటర్ తాగకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ తాగుతున్నా సరిపోతుంది. లేదంటే అస్సలు వాటర్ తాగరు. ఇలా ఒక గ్లాసు హనీ వాటర్ తాగేశారంటే కొంచెం దిగులు ఉండదన్నమాట. తర్వాత ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి చపాతీ చేస్తున్నాను. ఇలా 2 చపాతీస్ని చేసేసి లంచ్ బాక్స్కి పెట్టేస్తాను. ఇక్కడ ఎలాగూ పప్పు ఆకాకరకాయ ఫ్రై 2 చేసేసాను కదా, కొంచెం చపాతీ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ ఆకాకరకాయ చూడండి సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఇలా చపాతీస్ని కూడా చేసేసుకొని ఇక్కడ చపాతీలో నేను ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్న చపాతీ చేసుకుంటున్నాను. ఇలా మనకి పప్పు కూడా ఒక విజిల్ వచ్చేసింది అనమాట. ఆకాకరకాయ కుక్ అయిపోయింది, పప్పు కూడా కుక్ అయిపోయింది. ఇంకా పప్పుకి తర్వాత ఒకటి పెట్టుకోవాలి. ఇక్కడ చపాతీని చేసేసుకుంటున్నాను. ఇట్లా 2 చపాతీలు చేసేసుకొని బాక్స్లో పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్కి అనమాట. పప్పు చపాతీతో పెట్టేస్తాను బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇక్కడ పిల్లల బ్రష్ని బాయిల్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా పిల్లల బ్రష్ని బాయిల్ చేయాలి. చేయకపోతే అందులో ఉన్న జమ్స్ ఉంటాయి కదా, అందుకే ఎప్పుడన్నా అలా బ్రషెస్ని బాయిల్ చేస్తూ ఉండాలి. తర్వాత ఇక్కడ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ముందే రెడీ చేసుకున్నాం కదా పప్పుకి తిరువాత వేసేసుకొని ఈ తిరువాతని పప్పు వేసి మెదుపుకున్న పప్పులో వేసేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ తిరువాత కూడా రెడీ అయిపోతుంది. ఇక్కడ పప్పుని
మెదుపుకున్నాము. కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ పప్పును అంతటిని మెదుపుకోవాలి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి పప్పు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. కొంచెం కారము, కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆకుకూర పప్పు కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా మెదుపుకొని ఆ తర్వాతని ఇందులో వేసేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. బచ్చల కూర అనేది హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు బచ్చల కూర అవైలబుల్ ఉంటే. ఇలా తర్వాత అంతటిని వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. కావాలంటే మీరు ఒక్క బాయిల్ వచ్చేంత వరకు అలా వేడి చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది, తర్వాత చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ కాకరకాయని రెడీ చేసుకుందాము. ఇక్కడ ఆ కాకరకాయ కోసం కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు అవన్నీ వేసేసుకొని మనం స్టీమ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కాకరకాయ పీసెస్, అవి కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వెల్లుల్లి కారం కానీ లేకపోతే ఇలా ధనియాల పొడి, కారం పొడి వేసేసుకున్నా కూడా ఆ కాకరకాయ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఆ కాకరకాయ అన్నమాట. ఇప్పుడు మనకి అన్నం రెడీ అయిపోయింది, పప్పు రెడీ అయిపోయింది, చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇవన్నీ బాక్స్కి ప్యాక్ చేసేయాలన్నమాట హస్బెండ్ కోసం. తర్వాత మిల్క్ షేక్ కూడా చేశాను, బట్ వీడియో తీయటం లేట్ అయిపోయిందనమాట. సో ఇవన్నీ ప్యాక్ చేసేయాలి హస్బెండ్ కోసం. ఇలా కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకు ఆ కాకరకాయ కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఆ కాకరకాయ కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇవన్నీ బాక్స్లో ప్యాక్ చేసేయాలి. ఇలా బాక్సెస్ అన్నీ తీసుకొని ఫస్ట్ అన్నిటిని అరేంజ్ చేసేసుకుంటాను. అరేంజ్ చేసేసుకొని ఇందులో బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్యాక్ చేసేస్తానమాట. తను 7:50 కల్లా వెళ్ళిపోతారు. సో అంత మార్నింగే ఏం తినరు కాబట్టి నేను అన్నీ ప్యాక్ చేసేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను ఖచ్చితంగా ఒక మిల్క్ షేక్ కానీ లేదంటే రాగి మాల్ట్ కానీ ఖచ్చితంగా పెడతాను. కొన్నిసార్లు బాదం బనానా మిల్క్ షేక్ కానీ, బాదం యాపిల్ మిల్క్ షేక్ కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మిల్క్ షేక్ చేసేసి పెట్టేస్తాను. లేకపోతే రాగి మాల్ట్ కూడా పెడుతుంటాను కొన్నిసార్లు. ఇలా బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని పెట్టేస్తాను. నాకు ఈ బాక్సెస్ అన్నీ చేయటానికి 1 అవర్ టైం మాత్రమే పట్టింది. అన్నం, పప్పు, చపాతీ, ఆకాకరకాయ, తర్వాత జ్యూస్ ఇవన్నీ పెట్టడానికి నాకు 1 అవర్ మాత్రమే పట్టింది. ఇలా జ్యూస్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసి తర్వాత స్నాక్స్కి ఏదో ఒకటి స్నాక్ పెట్టేస్తాను. ముందే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట స్నాక్స్ కోసం. ఈరోజు నా దగ్గర స్నాక్ ఆప్షన్ ఏది లేదనమాట, అందుకే డ్రై ఫ్రూట్స్ పెడుతున్నాను. ఇక్కడ డేట్స్ పెడుతున్నాను ఈరోజు స్నాక్ కోసం. ఇలా కొద్దిగా డేట్స్ పెడితే మనకి కావాల్సిన ఎనర్జీ అంతా ఈ డేట్స్లో ఉంటుంది. ఇలా అన్ని బాక్సెస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసేస్తానమాట. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా అన్నీ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసేస్తానమాట.